గరికపాటి గారు ఒక గరికపాటి గారు ఒకసారి ఒక మంచి మాట చెప్పారు. ఒక పాత్రని కాస్త కొంచెం సేపే రచయిత లేదా కవి నడిపిస్తాడు, ఆ తర్వాత ఆ పాత్ర మనల్ని నడిపిస్తుందని. సో వెన్ ఎవర్ ఐ మేక్ ఎ ఫిలిం ఐ ఫస్ట్ డిఫైన్ హీరో క్యారెక్టరేషన్. హీరో ఈ అబ్బాయి అమ్మాయితో ఎలా ఉంటాడు, ఈ అబ్బాయి తల్లిదండ్రులతో ఎలా ఉంటాడు, ఈ అబ్బాయి విలన్తో ఎలా ఉంటాడు, హీరో క్యారెక్టరేషన్ డిఫైన్ చేస్తాను. హీరో క్యారెక్టరేషన్ సాలిడ్గా డిఫైన్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా స్క్రీన్ ప్లే ఇస్తాను. దట్స్ హౌ ఐ ఫాలో. మీరు సృష్టించిన క్యారెక్టర్స్ లో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్? నేను నా ఫేవరెట్ అయితేనే సృష్టిస్తాను, లేకపోతే సృష్టించను. హరీష్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్వశ్చన్ ఏంటంటే మీరు చూపించినంత అందంగా సౌమ్యంగా మళ్ళీ 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 మీరు చూపించినంత అందంగా సౌమ్యంగా సృజనాత్మకతంగా ఏ డైరెక్టర్ కూడా భాగ్యశ్రీని చూపించలేదు. అమ్మ ఇప్పుడే వచ్చిందా యారే, పొద్దున్న చూపిస్తాను, కంగారే ఉంది. ఇప్పుడే వచ్చింది కదా. చూపించలేరు అంటున్నా. చూపించలేరు అంటున్నావు? చూపించలేరు, ఎందుకంటే ఎంత చూపించాలో అంతా చూపించేశారు. సో అలా చూపించాలని ఎలా ఫిక్స్ అయ్యారు అండ్ ఆమెనే ఎందుకు క్యాస్ట్ చేశారు మిస్టర్ బచ్చన్? దీన్ని ఏమంటారు, కంపెనీస్కి ఉంటుంది చూసారు, యూఎస్పీ, దాన్ని ఏమంటారు, యూనిక్ సెల్లింగ్ పాయింట్, యూఎస్పీ కదా. నా యూఎస్పీని ఎలా చెప్పేస్తాను గురు, మైక్లో చెప్పలేం కదా, అదే ట్రేడ్ సీక్రెట్. అది చాలా మంది పిక్చర్లు అయిపోతున్నారు ఆ జిక్కి సాంగ్ చూసి. తదాస్తు. ఓకే.